క్రీస్తునందు ప్రియమైన రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి నా ప్రియ స్నేహితులందరికీ కూడా, ఆత్మీయ స్నేహితులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, ఈ యొక్క సాయంకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉన్నాయా? ఈ సమయంలో సమయం ఇచ్చినటువంటి పాస్టర్ కిరణ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క సాయంకాల వాక్య ధ్యానం కొరకై మరి నేను ఏర్పాటు చేయబడినటువంటి వాక్య లేఖన భాగము 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుకుందాం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనం చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణం లోపలికి పోవుదుననుకుంటుమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోవుదుము రండి. వారు మనలను బ్రతుకునిచ్చిన బ్రతుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి ప్రశస్తమైన నామమును బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా మీకు వేలాది స్తోత్రములు 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 తెలియపరుస్తున్నాము. నాయన, ఎన్ని స్తుతులు చెల్లించినప్పటికీ ప్రభువా కేవలము తక్కువ ప్రభువా. ఎందుకంటే నీవు మా యెడల చూపించే ప్రేమ కనికరాలు అత్యున్నతమైనవి ప్రభువా. ఈ సాయంకాల సమయంలో రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయము 3-4 వచనాలు మీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభువా. నాతో గ్రూప్లో ఉన్న బిడ్డలందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ ప్రభువా ప్రోత్సహించి బలపరిచి స్థిరపరిచి నీ వాక్యములో నడిపించి సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీకందరికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క సాయంకాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి ఈ సమయం ఇచ్చినటువంటి మరి పాస్టర్ కిరణ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ వాక్య లేఖన భాగము మనము చూస్తూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి దేవుడు నాకు నా మైండ్లో పెట్టినటువంటి నా తలంపులు, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు ఏమిటంటే ప్రియులారా, కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, చూసినట్లయితే ఈ యొక్క రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే, ఈ అధ్యాయంలో ప్రియులారా మనకి కుష్ఠరోగులు కనబడుతూ ఉన్నారు. 4 కుష్ఠరోగులు కనబడుతూ ఉన్నారు. ఈ 4 కుష్ఠరోగులు ఎవరు అని మనం గమనించినప్పుడు ప్రియులారా, మొదటిగా గెహజీ, తర్వాత తనకున్నటువంటి 3 కుమారులుగా మనం చూస్తూ ఉంటాం. వీరిని గూర్చినటువంటి ఆత్మీయ అనుభవాలు ఏమిటి, ఏమి ఆత్మానుభవాలు మనము నేర్చుకోగలము అని మనం చూస్తే ప్రియులారా, 3 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఎంతో ప్రియులారా ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ 4 కుష్ఠవారిని దేవుడు వాడుకున్న విధానము ప్రియులారా, ఇశ్రాయేలీయులందరినీ సిరియా రాజు తన సైన్యం అంతటి లో నుండి, లేకపోతే శత్రువుల చేతిలో నుండి రక్షించడానికి ఎన్నిక లేనటువంటి వారిని, ఈ 4 కుష్ఠరోగులను, అలాగే బలహీనులైనటువంటి వారిని, ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ 4 గుర్తింపు లేని వారిని దేవుడు తన చిత్తానికి, అలాగే ఇశ్రాయేలు ప్రజల విడుదలకు
వారిని వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? ప్రియులారా, మనం చూస్తే వీరిని గురించినటువంటి ఆత్మీయ విషయాలు మనము నేర్చుకుందాం. ప్రియులారా, మనం చూస్తే మొదటిగా ఈ నలుగురు కుష్ఠరోగులు గురించి మనం ఆలోచించినట్లయితే మనకి కుష్ఠరోగుల బ్యాక్గ్రౌండ్ మనందరికి కూడా తెలుసు. దాదాపుగా మనందరికి కూడా తెలుసు. కుష్ఠరోగి అనగా మార్జినలైజ్డ్, కుష్ఠరోగి అనగా అన్టచబుల్, కుష్ఠరోగి అనగా ప్రియులరా అంటరాని వారిగా, త్రోవ పక్కన ఉన్నటువంటి వారిగా, వెలివేయబడినటువంటి వారిగా మనము సమాజంలో చూస్తూ ఉంటాం. ప్రత్యేకముగా కలకత్తా ప్రాంతంలో ప్రత్యేకించి ఒక కాలనీ ఉంటూ ఉంది. మనము మనందరికి కూడా వింటూ ఉన్నాం, కొంతమంది చూసే ఉంటారు. ఈ విధంగా ఊరి బయట వారు ఉండేటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, మరి ఈ యొక్క నలుగురు కుష్ఠరోగుల నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈరోజు నేను ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏమిటనంటే, నిరాశలో ఆశను కలిగించు దేవుడు. నిరాశలో ఆశను కలిగించు దేవుడు. అయితే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మొదటిగా నేను మీతో పంచుకునేటువంటి విషయం ఏమిటనంటే, నిరాశ. నిరాశ. These 4 dying men reached a moment of desperation. This 4 men reached a moment of desperation. అంటే ప్రియులారా, ఈ నలుగురు మనుషులు కూడా నిరాశ లేనటువంటి స్థితిలో క్షణకాలము బ్రతికే ఒక మూమెంట్‌కి వాళ్ళు చేరుకున్నారు. వారి జీవితంలో నిరాశ అంటే ఆశ అనేది కోల్పోయి, ఎటువంటి ఆశ లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో వాళ్ళు ఏమనుకుంటున్నారనంటే, మనం చూద్దాం. 7వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, వారు నలుగురు మాత్రమే అక్కడ ఉన్నారు. ఎందుకంటే వారితో కలిసే వాళ్ళు ఎవరు లేరు. అయితే వాళ్ళకు వాళ్ళు చూసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమిటనంటే, మనము చచ్చిపోయే వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? మనం ఇక్కడ ఎందుకు ఉండాలి చచ్చిపోయే వరకు? పట్టణంలోనికి వెళ్దాం అనుకుంటే పట్టణమందు కరువు ఉంది, క్షామము. అక్కడ గొప్ప క్షామముతో ఉంది పట్టణం అంతా కూడా. ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ చచ్చిపోతాం. ఎందుకంటే ఆహారము లేదు, ఎవరు రావడం లేదు, మనకిచ్చేవాళ్ళు ఎవరు లేరు. అయితే పదండి వెళదాం. వెళ్ళి సిరియన్ల దండుపేటలోనికి కలిసిపోదాం. ఒకవేళ వాళ్ళు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుదాం, లేకపోతే వాళ్ళ చేతుల్లో చచ్చిపోదాం అన్నట్టుగా నా ప్రియులారా, ఈ నలుగురు కూడా ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రియులారా, వారు నిరాశలో ఉండి ఒక నిర్ణయం తీసుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం చేస్తారనంటే, వారు నెమ్మదిగా లేచి వాళ్ళు బయలుదేరారు. బయలుదేరినప్పుడు ప్రియులారా, వాళ్ళు వస్తూ ఉండగా దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. ఏమిటి అనంటే ప్రియులారా, దేవుడు ఒక గొప్ప శబ్దమును పుట్టించాడు. మనందరికీ తెలుసు. ఈ వాక్య భాగం చదివితే మనకందరికీ తెలుస్తుంది. చాలాసార్లు ఈ వాక్య భాగం మీరందరూ కూడా చదివి ఉండుంటారు. నిరాశలో ఆశను వారు చూశారు. వారు చనిపోయేటువంటి పరిస్థితిలో ఒక ఆశ అనేది వారిలో దేవుడు పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, రెండవదిగా వారు దే డిసైడెడ్ టు రిస్క్ ఇట్ ఆల్ అండ్ విజిట్
ద ఎనిమీ క్యాంప్ when they arrived it was vacated. ఎప్పుడైతే వారు ఒక తీర్మానము చేసుకొని ప్రియులారా ఒక రిస్క్ తీసుకొని వాళ్ళు అక్కడ శత్రువుల దగ్గరికి వెళదాము, వాళ్ళు మనల్ని బతకనిచ్చినా బ్రతుకుందాం, లేకపోతే అక్కడ చనిపోదాము వాళ్ళ చేతుల్లోనే అని ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకొని ఒక బయలుదేరారో, దేవుడు వారి జీవితంలో మరొకసారి ఆశను పుట్టించాడు. నిరాశలో ఆశను పుట్టించాడు. దేవుని ద్వారా వచ్చిన శబ్దం వలన వారు ఆ స్థలాన్ని ఖాళీ చేసి వదిలి వెళ్ళిపోయారు. ఎవరు? సిరియా సైన్యం అంతా కూడా రాజుతో సహా. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ప్రియులారా ఆ స్థలాన్ని చూసి అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ యొక్క స్థలంలో వారు కనుగొన్నది ఏమిటి అని అంటే, ఏం కనుగొన్నారు వాళ్ళు? వాడు ఏం చూస్తారు అనంటే, ఈ నలుగురు అక్కడ బంగారము, వస్త్రాలు, భోజనము ప్రియులారా సమృద్ధిగా వారికి దొరికింది. దే ఫౌండ్ ట్రూ రిచ్డ్ దే ఫౌండ్ ట్రూ రిచెస్. ప్రియులారా ఎంతో ఉన్నతమైనటువంటి వారికి ఆ యొక్క బ్లెస్సింగ్స్ దొరికింది. ప్రియులారా మనం చూస్తే మనం ఏమి తెలుసుకోగలము, ఏం నేర్చుకోగలం ఈ యొక్క పాఠం నుండి ఏం నేర్చుకోగలం అంటే ప్రియులారా దేవుని దేవుని యొక్క మంచితనము, ప్రేమ, దేవుని యొక్క గొప్పతనము అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుడు నిరాశలో ఆశను కలిగించు దేవుడు. నిజంగా వీరి జీవితాలు ప్రేమిలో మనకు ఎంతో ఆత్మీయ పాఠాలుగా మనం చూస్తూ ఉంటాం. బహుశా వారికి ఎటువంటి ఆశ లేనటువంటి స్థితిలో వారు దేవుని పైన ఒక ఆశ పెట్టుకుని ఉంటారు. దేవుని పైన ఆశ పెట్టుకుని సరే మనం పదండి వెళదాం అన్నట్టు వాళ్ళు బయలుదేరింటారు. దేవుడు వారిని చూసి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఒకవేళ నువ్వు నిరాశలో ఉన్నావా, ఒకవేళ నువ్వు ఎటు తోయని ఏమీ లేని స్థితిలో ఉన్నావా, లేకపోతే మార్జినలైజ్డ్ గా ఉన్నావా, లేకపోతే నేను ఎవరైనా నీ కుటుంబస్తులు ఎవరైనా విడిచిపెట్టినటువంటి స్థితిలో కనుక ఉంటే, లేకపోతే ఎవరు మాట్లాడలేనటువంటి స్థితిలో కనుక ఉంటే, ఏ ఏ ఆశ లేనటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోటి ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు నిరాశలో ఆశను పుట్టించేటువంటి వాడు, నిరాశలో ఆశను కలిగించేటువంటి వాడు. ఈ నలుగురిని చూస్తే గనక ప్రియులారా మనం చూస్తే మూడో విషయం, మొదటిగా డెస్పరేషన్, నిరాశలో ఉన్నారు. రెండవదిగా డిస్కవరీ, వారు కనుగొన్నది ట్రూ రిచెస్, అంటే ఉన్నతమైనటువంటి స్థానం పొందుకున్నారు. వారికి కావాలనుకున్నది దేవుడు అనుగ్రహించాడు. మరి మనం ఏం పొందుకుంటున్నాం? క్రీస్తులో మనం పొందుకుంటున్నాం ఆత్మీయ ఆహార దినదినము మనం పొందుకుంటున్నాం గాడ్స్ గుడ్నెస్. వీఆర్ రిసీవింగ్ గాడ్ గుడ్నెస్, వీఆర్ రిసీవింగ్ ఫ్రూట్ఫుల్ లైఫ్, ఆత్మ ఫలాలు పొందుకుంటున్నాం. ప్రిలారా మూడవదిగా మనం చూస్తే డ్యూటీ, పని. ఏమిటి పని? ఏమిటి పని అంటే మనము తప్పకుండా వెళ్ళి చెప్పాలి అనుకున్నారు వాళ్ళు. ఏం చెప్పాలనుకున్నారు వాళ్ళు? ఏం చెప్పాలనుకున్నారు? ఇది శుభవార్త. మనము నెమ్మదిగా ఉండడానికి వీరలేదు. మనం వెళ్ళి మన రాజుకు చెప్పాలి. ఇది ఒక శుభవార్త. మనము గప్చప్పుగా ఉండటానికి వీరలేదు. దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతం అన్నట్టుగా వారు బయలుదేరి వెళ్ళి రాజుకు తెలియచెప్పినట్లు మనము చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవార్త వర్తమానము గల దినము, మనము ఊరుకొనేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి చెప్పుదుము.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏంటండి? శుభవర్తమానము. ప్రియులారా, వారు చేయాలనుకున్నది, దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యము, అద్భుతము, లేకపోతే మన ప్రజలకు, మన పట్టణములకు చేసినటువంటి అద్భుతము, ఇది రాజునికి చెప్పాలి అన్నట్టుగా వారు వెళ్ళి ఉన్నారు. ప్రియులారా, వాక్యమును గమనించినప్పుడు ఒక నిరాశలో ఆశను కలిగించే దేవుడు మాత్రమే కాదు ప్రియులారా, దేవుడు ఏమీ లేనిటువంటి పరిస్థితుల్లో సమృద్ధిని కలుగజేసి ప్రియులారా, మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించేటువంటి వాడిగా మనము ఇక్కడ చూస్తా ఉంటాం. దేవుడు మనల్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, మనమున్న స్థితిని మార్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటనంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దినదినం కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య భాగం వింటున్నటువంటి, దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి మిత్రులారా, దేవుడు మనందరూ కూడా బహుగా ప్రేమించేవాడు. నిరాశలో ఆశను కలిగించేటువంటి దేవుడు. పిల్లరా, వారు తీసుకున్నటువంటి నిర్ణయము గొప్పది. వారు దేవుని ఆనుకుని బహుశా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. దేవుడు బలహీనతలో నుండి దేవుడు బలమును కలిగించేటువంటి దేవుడు. మనుషుల బలహీనతలను దేవుని బలముగా చేసుకునేటువంటి వాడు. ప్రియులారా, దేవుని ఈ యొక్క నలుగురు జీవితాలను గమనించినప్పుడు ఇంకా అనేకమైనటువంటి ఆత్మ విషయాలు మనము నేర్చుకోగలం. సమయం ఉంటే ఈ వాక్యమును ధ్యానించండి ప్రియులారా. ఇంకా అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకు మన తలంపులకు బయలుపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.